డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. అమెరికా ఇరాన్ శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ఏ క్షణమైనా దాడులు మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. హార్ముజ్ ను దిగ్బంధించడాన్ని సీజ్ ఫైర్ ఉల్లంఘనగా పరిగణిస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ స్పష్టం చేసింది. అమెరికా యుద్ధ నౌకల్ని పేల్చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ అమెరికా భూతల దాడులకు దిగినా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామని చెప్పింది. 10 లక్షల మంది బలగాలను మోహరిస్తామని అగ్రదేశానికి హెచ్చరికలు పంపింది ఇరాన్ సైన్యం. మరోవైపు గల్ఫ్ ఓడరేవుల యాజమాన్యం పైన కూడా ఇరాన్ కీలక ప్రకటన చేసింది. గల్ఫ్ సీ ఆఫ్ ఒమన్లోని ఓడరేవులు అందరికీ చెందుతాయని, లేకుంటే ఎవరికీ లేకుండా పోతాయని హెచ్చరించింది. హార్ముజ్లోకి శత్రు దేశాల నౌకలను అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది ఐఆర్జీసీ. ఇరాన్ పోర్ట్ల జోలికొస్తే ఆ ప్రాంతంలోని ఓడరేవులు ప్రమాదంలో పడతాయని వార్నింగ్ ఇచ్చింది. డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. అమెరికా ఇరాన్ శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ఏ క్షణమైనా దాడులు మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. హార్ముజ్ ను దిగ్బంధించడాన్ని సీజ్ ఫైర్ ఉల్లంఘనగా పరిగణిస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ స్పష్టం చేసింది. అమెరికా యుద్ధ నౌకల్ని పేల్చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ అమెరికా భూతల దాడులకు దిగినా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామని చెప్పింది. 10 లక్షల మంది బలగాలను మోహరిస్తామని అగ్రదేశానికి హెచ్చరికలు పంపింది ఇరాన్ సైన్యం. మరోవైపు గల్ఫ్ ఓడరేవుల యాజమాన్యం పైన కూడా ఇరాన్ కీలక ప్రకటన చేసింది. గల్ఫ్ సీ ఆఫ్ ఒమన్లోని ఓడరేవులు అందరికీ చెందుతాయని, లేకుంటే ఎవరికీ లేకుండా పోతాయని హెచ్చరించింది. హార్ముజ్లోకి శత్రు దేశాల నౌకలను అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది ఐఆర్జీసీ. ఇరాన్ పోర్ట్ల జోలికొస్తే ఆ ప్రాంతంలోని ఓడరేవులు ప్రమాదంలో పడతాయని వార్నింగ్ ఇచ్చింది.